ఈ ఉద్యోగం చేస్తే నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నాకు జీతం. ఇది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అడిగేటటువంటిది. అలాగే మనం ఆడిటరు లేకపోతే ఇంకొకళ్ళు అడిగేది మేము పని చేస్తున్నాం కాబట్టి జీతం అని. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని చోట్ల అమలు చేస్తూ ఈ ఇంజినీర్లు గావచ్చు, ఈ చార్టర్డ్ అకౌంటెంట్లు గావచ్చు, ఈ ఇతర కోడింగ్ వీళ్ళు గావచ్చు, వీళ్ళందరూ జస్ట్ ప్రాంప్టింగ్ ఇచ్చేవాళ్ళుగా తయారైతే అంత జీతాలు ఇస్తారా? ఇవ్వకపోతే ఇప్పటిదాకా ఒక లగ్జూరియస్ లైఫ్ నడిపి ఒకప్పుడు 25,000 జీతం అంటే ఎక్కువ, తర్వాత 50,000 అంటే ఎక్కువ, వాళ్ళ 1,00,000, 2,00,000 జీతాలు తీసుకుంటున్నటువంటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు జీవితాలు మారితే వాళ్ళ ఇంపాక్ట్ ఇటు వ్యాపారాల మీద పడతాయి. ఎందుకంటే స్ ఆహ్, బ్రాండెడ్ వాటి మీద ఖర్చులు పెట్టేది, లగ్జూరియస్ లైఫ్ వైపు ఎక్స్‌పెండిచర్ చేసేది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. వచ్చేది రూ. 1,00,000 అయితే 1,10,000 ఖర్చు పెట్టేవాళ్ళున్నారు, 90,000 ఖర్చు పెట్టేవాళ్ళున్నారు. బల్క్ అమౌంట్‌లో ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టిన వాటిటి వల్ల ఇప్పుడు వాళ్ళు బ్రాండెడ్ బట్టలు తీస్తున్నారు కాబట్టి బట్టల షోరూమ్‌లు, బట్టల ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. అట్లా వాడు బ్రాండెడ్ కార్ తీసుకుంటున్నాడు కాబట్టి బ్రాండెడ్‌యి నడుస్తున్నాయి. ఆ పైన కంపెనీలు ఇయన్నీ. ఉత్పత్తులు, రా మెటీరియల్ ఇయన్నీ. వాళ్ళే గనక దెబ్బతింటే రియల్ ఎస్టేట్ నుంచి అన్నీ దెబ్బతింటాయి. ఇది వరల్డ్ వైడ్ ఆర్డర్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ పేద, ధనిక అన్న తారతమ్యం వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.